అంటే వాళ్ళే చెప్పగానే చెప్పేశారు అది మా మీద తీసిన సినిమాని వాళ్ళే ఫీల్ అయిపోయి సినిమా చూస్తే ఏమవుతుంది, నువ్వు మంచివాడి చెడ్డవాడిగా అయిపోతావా, లేకపోతే నువ్వు చేసిన చెడు బయటకు వస్తుందని నీ భయమా? ఎందుకు నువ్వు ఆపాలి? ఏదైతే ఒక ట్యాగ్ పెట్టారో ఒక్కడి అహం అనేది, సో అది అన్వయించుకొని ఉంటారు. అది అన్వయించుకోని మీరు తీయించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, కమరాజ్యంలో కడప రేట్లు, ఇప్పుడు తీసే ఈ 3 సినిమాలు ప్రత్యర్థులను విలన్లుగా పెట్టి చూపించిన సినిమాలే కదా. అంటే మీరు తీస్తే ఒక చట్టం, ఒక నీతి. యాక్చువల్గా మీకు సెన్సార్లోనే ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకుంటా కదా. వాళ్ళు అనేది 3 రాజధానులు కూడా వద్దన్నారు. కానీ మీరు డైరెక్ట్గా 3 రాజధానులు అంటే ఏ పిచ్చోడు పెట్టాడు ప్రపంచంలో 3 రాజధానులు? అందుకని ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇది చేయటానికి వీలు లేదంటే 3, 4 చేయాలి. సో మీకు అలాంటి థ్రెట్ ఒకటి ఉంటుంది ఫ్యూచర్లో అనేది ఎప్పుడు అనిపించలేదు మీకు ఇలాంటి సినిమా తీయటం వల్ల? బెదిరిస్తారా, చంపుతారా, దేనికైనా సిద్ధమే. ఈ సినిమా ద్వారా మీరు ఏం సంపాదించారంటే ఏం చెప్తారు? ఎంత కష్టపెట్టారు వీళ్ళని, వాళ్ళు చేసిన కుట్ర వెనుకున్నటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకురావటానికి, బయట ప్రపంచానికి తెలియజేయటానికి నా సినిమా ఉపయోగపడుతుందని నేను భావించాను. అది జరిగింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు నా ముందు నేటి సినిమా, నేడు వార్తల్లో ఉన్నటువంటి సినిమా, ఆంధ్రప్రదేశ్లోని ఒక పార్టీని, ఒక వర్గాన్ని వణికిస్తున్నటువంటి సినిమా రాజధాని ఫైల్స్ నిర్మాత కంఠంనేని రవిశంకర్ గారు ఉన్నారు. మొన్న విడుదల కావాల్సిన ఆ సినిమా అనుకోకుండా, అంటే ఒక ప్రాంతంలో విడుదలై ఎక్కడైతే విడుదల కావాలో అక్కడ విడుదల కాకుండా కొన్ని శక్తులు అడ్డుపడటం, తర్వాత కోర్టు నిన్న క్లియరెన్స్ ఇవ్వటం సినిమా రిలీజ్కి. సో ఆ తర్వాత ఆ పరిణామాలు, ఆ ముందు ఆ తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి రవిశంకర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మూర్తి. చాలా సంతోషం. ఒకప్పుడు నా బాస్ నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. అది విధి అన్నమాట. అదే విధిని నేను గట్టిగా నమ్ముతా. అదే. సో నన్ను మళ్ళీ మీ దగ్గరికి ఇలా రప్పించేలా చేసింది విధి, నన్ను ఇంటర్వ్యూ చేసే విధంగా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో ప్రజలు, అందులోనూ అందరికీ అన్నం పెట్టే రైతు, వాళ్ళ వ్యధలు, వాళ్ళ వ్యతలు, రాజధాని కోసం భూములిచ్చి ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని మీరు వెండితెర మీదకి తీసుకువచ్చిన వైనం, ఆ సినిమాని నిర్మించిన వైనం. సాధారణంగా అలాంటి సినిమాలు తీయడానికి మామూలు ధైర్యం కాదు, చాలా చాలా ఎక్కువ ధైర్యం కావాలి. ఆ గట్స్ తోటి మీరు అలాగే డైరెక్టర్ భానుశంకర్ కలిసి ఆ సినిమాని తీసుకొచ్చారు. సో రిలీజ్కి ట్రైలర్ వచ్చినప్పుడే అంటే చాలా సైలెంట్గా మీరు దాన్ని అలా ఉంచారు అప్పటిదాకా. సో ఆ సినిమా నిర్మాణం ఎలా జరిగింది ఏంటని నాకు కూడా తెలుసు కాబట్టి ట్రైలర్ రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డట్టు అయింది. ఎందుకంటే అంతకుముందు యాత్ర 2 అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో ఆ ట్రైలర్ వచ్చి ఒక్కసారి అటెన్షన్లోకి వచ్చారు జనం అంతా కూడా. ఏంటి, ఎప్పుడు తీశారు అసలు ఈ సినిమా అనే సంగతి తెలియదు. సో వచ్చింది, సినిమా రిలీజు అన్నారు, మళ్ళీ ఆగిపోయింది. సో అప్పుడు అలాంటి టైంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఒక విజయం సాధించాము, ఒక మెట్టెక్కాము అన్న ఒక నమ్మకం క్రియేట్ చేసింది. ట్రైలర్ వచ్చింది, మొదటి రోజే 1 కోటి మంది పైన చూశారు. ఎస్. కింద కామెంట్స్లో కూడా మామూలుగా అయితే చూస్తుంటాం, ఒక పార్టీ వాళ్ళు పెయిడ్ క్యాంపెయిన్స్ బూతులు తిడతా పెట్టించే కామెంట్స్ ఉంటాయి. కానీ ఈ ట్రైలర్ కింద ఆల్మోస్ట్ 85-90% పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవును. అంటే అది మా గొప్పతనం కాదు, ఒక అన్నదాతకి ఈ దేశంలో ఇద్దరిని మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు. ఒక జవాన్, రెండోవాడు కిసాన్. కరెక్ట్. సో ఆ సింపతి ఫ్యాక్టరు అనొచ్చు, లేకపోతే వాళ్ళ వైపు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అనొచ్చు. రైతు పక్షాన ఒక రైతు కోసం తీసాం కాబట్టి సినిమా, ఆ రైతుల తరపున ఇచ్చిన కామెంట్స్గా నేను భావిస్తాను. అవన్నీ కూడా చాలా మంచి, అమ్మ ఇంత కష్టపడ్డాం, ఈ సినిమా డబ్బులు ఆశించి చేయలేదు, మేము ఒక కాజ్ కోసం చేసాం, ఆ కాజ్ నెరవేరే సమయం ఆసన్నమైందని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఇచ్చిన తర్వాత నుంచి రిలీజ్కి సిద్ధమయ్యాం. రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. రిలీజ్ డే కూడా రిలీజ్ 10:30కి అనుకుంటే 11ంటికి రిలీజ్ అంటే 10:30కి హైకోర్టులో చిన్న అడ్డంకి. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే.
హైకోర్టు కూడా ఇలాంటి స్టే ఇస్తుందని ఒక 24 hours స్టే ఇచ్చింది. ఓకే. కాకపోతే మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళు కూడా సెన్సార్ వాళ్ళు ఫాలో అయినటువంటి రికార్డ్స్ అన్నీ పరిశీలించి ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి స్టే ఎత్తేయటం జరుగుతుంది అన్నారు. కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగపరుస్తారో అనేది నేను ప్రత్యక్షంగా చూశాను. ఓకే. అంటే థియేటర్లకు వెళ్ళి 10:30 ఆ టైంలో కొన్ని థియేటర్లో మొదలైపోయినాయి, కొన్ని థియేటర్లు 11ంటికి అలా మొదలైనవి. 10:30కి ఇక్కడ అనౌన్స్మెంట్ రావడంతోనే కలెక్టర్లు అలర్ట్ అయిపోయి జాయింట్ కలెక్టర్లు కూడా థియేటర్లకు వెళ్ళిపోయి కాపీ లేదు, ఏమీ లేదు, జస్ట్ ప్రొనౌన్స్ అయింది. వెళ్ళిపోయి చాలా చోట్ల సగంలో ఉన్న సినిమాను లేకపోతే ఒక అరగంట గంట అయిన సినిమాని మధ్యలోకి వెళ్ళిపోయి బలవంతాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేసి ప్రజలు దాని మీద తిరుగుబాటు చేసి మీ దగ్గర ఏ ఆర్డర్ చూపించమంటే చూపించలేకోకుండా తాత్సారం చేసి ఇలా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, మొత్తానికి ఆపేసేయాలి. విజయవాడలో జాయింట్ కలెక్టర్ స్వయాన వెళ్ళారంట ఒక థియేటర్కి, మరి ఎవరు వెళ్ళారో లేదా జాయింట్ కలెక్టర్ అని చెప్పుకున్నారో తెలియదు. కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అసలు వాళ్ళకి ఏం పని అండి థియేటర్లో? థియేటర్కి ఒక మెసేజ్ వెళ్తుంది, మెసేజ్ వెళ్తే ఆ షో ఉన్నప్పుడు ఆ షో అయినాక కంప్లీట్ చేసేసి క్లోజ్ చేస్తారు. మధ్యలో బలంతాన ప్రేక్షకులను బయటికి లాగిపడేసి అయిపోయింది అది. సరే, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వ్యతిరేకం అని ఫీల్ అయ్యారు. ఓకే, అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అన్నట్టు అక్కడ ఆ పాత్రలో మేమే అని అన్వయించుకున్నారు వాళ్ళు. ఇట్స్ వెరీ గుడ్. రెండోది చెప్పగానే చెప్పేశారు అది మా మీద తీసిన సినిమాని, వాళ్ళే ఫీల్ అయిపోయి 24 hours నాకు మంచి ప్రచారం కలిగించారు ఈ సినిమాకి. ఓకే, ఐ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ నాకు ఈ సహాయం చేసినందుకు. 24 hours మళ్ళీ కోర్టు ఆ స్టే ఎత్తేసింది, అన్ని ఛానల్స్లోనూ మీడియాలోనూ వచ్చేసింది. మాకు ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చే వరకు మేము సినిమా ఆడనివ్వం అని చెప్పి అదొక దౌర్జన్యం. నిన్నంతా సినిమా ఆడనివ్వలేదు. ఆఖరికి నేను సాయంత్రం చాలా సెంటర్స్లో నేను సాయంత్రం నుంచి మొదలైంది. అదే కన్ఫ్యూజన్ ప్రేక్షకులకి. అంటే మ్యాట్నీలు అయితే పడలేదు, మ్యాట్నీలు చాలా తక్కువ, అసలు పడలేదు. ఓకే, ఓన్లీ ఈవినింగ్ షో నుంచి పడినాయి, ఫస్ట్ షో నుంచి. ఓకే, ఈ రోజుకి నెల్లూరు లాంటి ఏరియాస్లో ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఇప్పటికి మా కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ రాలా. ఈరోజు శనివారం సో ఇప్పటికి కూడా లేదు. అధికార దుర్వినియోగం అంటే పూర్తి స్థాయిలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే మీరు ఎవరి ద్వారా రిలీజ్ చేశారో డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఆ డిస్ట్రిబ్యూటర్ వేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ థియేటర్లు వాళ్ళని భయపెడుతున్నారు. ఓకే, ఒక సినిమా ఒక రాష్ట్ర అధిపతిని ఒక నేనేదో చాలా పవర్ఫుల్ అని చెప్పుకునే నాయకుడిని ఏ విధంగా భయపెట్టిందంటానికి ఇది ఒకటే నిదర్శనం. సినిమా చూస్తే ఏమవుతుంది? నువ్వు మంచివాడి చెడ్డవాడిగా అయిపోతావా? లేకపోతే నువ్వు చేసిన చెడు బయటకు వస్తుందని నీ భయమా? ఎందుకు నువ్వు ఆపాలి? అంటే దానికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళు పొందే ప్రయోజనం ఏంటి? పోనీ ఒక సినిమాలో చెప్పాం, ఇప్పుడు మీరు సినిమా తీశారు, మీ తండ్రి దగ్గర నుంచి సినిమాలు తీశారు. తెలుగుదేశం మీద ఎన్ని సినిమాలు తీశారు మీరు? తెలుగుదేశం పక్షాన ఆ తెలుగుదేశం 40 ఏళ్ల చరిత్రలో ఒక సినిమా కూడా రాలా ప్రత్యర్థుల మీద. వీళ్ళు ఎన్ని సినిమాలు తీశారు? మండలాదీశ్ పిచ్చోడి చేతిలో రాయి అయ్యప్పుడు వీళ్ళ తండ్రి గారు దించిన సినిమాలేగా. మొన్న ఈ మధ్య మీరు దించిన లక్ష్మీ ఎన్టీఆర్, కమరాజ్యంలో కడప రేట్లు, ఇప్పుడు తీసే ఈ 3 సినిమాలు ప్రత్యర్థులను విలన్లుగా పెట్టి చూపించిన సినిమాలే కదా. అంటే మీరు తీస్తే ఒక చట్టం, ఒక రాజ్యం, ఒక నీతి. ఎదురాళ్ళు ఎవరన్నా తీస్తే నేను తీసింది ఏమి చంద్రబాబు నాయుడు గారి మీద సినిమా తీయలేదే, నేను ఆయన హీరోని చేసి తీయలేదే. మీరు తీసుకున్నారు ఆ సినిమాలు. యాత్రలో తీసుకున్నా, రేపు వచ్చే వ్యూహంలో తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా మీరు తీసుకున్నారు ఆ సినిమాలు. నేను తీసింది ఒక రైతుని హీరోగా పెట్టి తీసాను. రైతు కుటుంబం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా వ్యతిరేకించింది, రైతులందరూ కలిసి మీరు పెట్టిన ఏదైతే ఒక ట్యాగ్ పెట్టారో ఒక్కడి అహం అనేది, సో అది అన్వయించుకొని ఉంటారు. అన్వయించుకోండి, మీకు అప్లికబుల్ అయితే మీరే అన్వయించుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. ఒక్క రైతుని మేము హీరోగా పెట్టి చేసాం. మేము మీ ప్రత్యర్థి అయినటువంటి రాజకీయ నాయకులను పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో పెట్టి తీయలేను సినిమా. వాళ్ళని గ్లోరీ వాళ్ళు ఎక్కడ సినిమాలో కనిపించడం కూడా కనిపించరు. సినిమాలో
హీరోయిక్ క్యారెక్టర్స్ అన్నీ కూడా రైతులే. రైతులు మొత్తం. అవును. రైతులను వ్యతిరేకించేవాడు ఎవరినైనా మేము విలన్గా చూపిస్తాం. ఉమ్. మీరు రైతులకు నష్టం కలిగించారా అని మీరు ఫీల్ అయితే డెఫినెట్గా మీరే విలన్లు. అదే అది అది ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏం కోరుకుంటున్నానంటే, ఈ సినిమా తీసింది రైతుల పక్షాన. మీరు కూడా స్వయాన రైతు కుటుంబం నేను నుంచి రైతు వచ్చారు కుటుంబం కాబట్టి. నుంచి వచ్చినండి. నా బాధ్యతగా ఫీల్ అయ్యాను. సమాజంలో నేను ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు. ఇది ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవును, మన నినాదం అది. మన నినాదమే అది. అవును. దాంట్లోంచి వచ్చిన కిసాన్ని మనం మర్చిపోయాం. ఉమ్. మనం ఇవాళ బతికున్నామంటే 4-5 లోపలికి వెళ్ళి మనం తినే ముద్దలో రైతు కష్టం కనిపిస్తుంది. అవును. వాళ్ళ కోసం రుణం తెచ్చుకోవాలని తీసాం సినిమా. మీకు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? అంటే రకరకాల నాకు వేల మంది ఫోన్ చేశారు. నాకున్న పరిచయాలు ఉన్నవాళ్ళు, నా సర్కిల్లో నాకు సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, అద్భుతమైన సినిమా తీశారు, ఓకే, కన్నీళ్లు పెట్టుకుని బయటకు వస్తున్నాం. అంటే రైతుల వ్యధలు మరి వాళ్ళు పడ్డ వ్యధలు కలిసి వేసింది. అంటే కొంతమంది అయితే నా దృష్టిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఈ సినిమాలో చూపించిన దానికంటే కూడా ఇంకా తీవ్రమైన బాధలు పడ్డారు వాళ్ళు. అవును, మరి అని అంత అంటే మాకు సెన్సార్ ఉంది, టైం లిమిట్ ఉంది, ఇవన్నీ కూడా అంటే అలా పైన టచ్ చేసుకుంటూ వెళ్ళాం. ఒక పాయింట్ తీసుకుని ఇప్పుడు సినిమా ఇది నేను ఒక వెబ్ సిరీసో లేకపోతే ఒక డాక్యుమెంటరీనో ఇదో స్ఫూర్తినిస్తే మేబీ అది కూడా చేస్తానేమో వీళ్ళందరికీ కలిపి. యాక్చువల్గా మీకు సెన్సార్లోనే ఇబ్బందులు ఎదురయ్యాను అనుకుంటా కదా? సెన్సార్లో ఇబ్బందులు ఎదురయ్యాను. సెన్సార్ ఏమి రావడంతోనే మాకు రాజమార్గంగా వేసేసి మీరు సైన్ చేసి ఇచ్చేసామని ఏ కట్ లేకోకుండా వాళ్ళ సినిమాలు తెచ్చుకున్నట్టు మేము తెచ్చుకోలేకపోయాం. రివైజింగ్ కమిటీ 3-4 నెలలు పట్టింది అక్కడ. 2 ఏళ్ళు పట్టింది ఈ సినిమా నాకు తీయటానికి. ఓకే. వాళ్ళు ప్రధానంగా అబ్జెక్ట్ చేసినటువంటి విషయాలు ఏంటంటే లివింగ్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ పోలిన ప్రాంతాలు కానీ అలాంటివి ఏవి కూడా డైరెక్ట్గా ఎంప్లాయ్ అవ్వకూడదు. ఓకే, మీరు సినిమాటిక్ గాను క్రియేటివ్గా చేసుకోవాలనుకుంటే మీరు ఫిక్టీషియస్ నేమ్స్, ఫిక్టీషియస్ క్యారెక్టర్స్ పెట్టి చేసుకోవచ్చు. అందుకనే ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ రిఫరెన్సెస్ ఎక్కడా ఉండకూడదు. అంటే అమరావతి అనే దాన్ని కూడా వద్దని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు అనేది 3 రాజధానులు కూడా వద్దన్నారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానులు లేవు, ఉన్నదల్లా ఇక్కడే కాబట్టి ఆ 3 రాజధానులు ఉండకూడదు. అది కూడా తెలిసిపోతుంది. అలా డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వకోకుండా మీరు చేసుకోండి. అది మీ సినిమాటిక్ క్రియేటివిటీ కింద మేము వదిలేస్తాం. కానీ మీరు డైరెక్ట్గా 3 రాజధానులు అంటే ఏ పిచ్చోడు పెట్టాడు ప్రపంచంలో 3 రాజధానులు? అందుకని ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇది చేయటానికి వీలు లేదంటే 3-4 చేయాలి. సో డబ్బింగ్ మొత్తం మారిపోవాలి, ఎంటైర్ సినిమా రీడబ్ చేసుకోవాలి. అమరావతి అని ఉండకూడదు. అమరావతి, గుంటూరు, విజయవాడ అలాంటి పేర్లు ఇవి రాకూడదు. ఇవన్నీ తీసేస్తూ మళ్ళీ సాగరపట్నం అని పెట్టారు. సాగరపట్నం ఆంధ్రప్రదేశ్ పేరు మారిపోయింది. ఇలా అన్నీ మారినాయి. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే శిబిరాల్లో వెనక బ్యానర్లు కట్టుంటాయి. అవును, వాటి మీద ఆంధ్రప్రదేశ్ బొమ్మ, ఆంధ్రప్రదేశ్, అమరావతి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ CG వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. మాకంతా డబుల్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి సినిమా చేసిన కట్లు లేవు. కట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయింది బాగా, చాలా పెరిగిపోయింది. అంటే సెన్సార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెరిగింది. సెన్సార్కి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ మారిపోయింది. CG వర్క్ ఇప్పుడు వెనుకున్నప్పుడు మనం కూర్చున్నాం, మనం వెనక ఏదో రావాలి, ఆ వెనుకున్నవన్నీ మళ్ళీ CGలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో రివైజింగ్ కమిటీ వాళ్ళు ఏమన్నారు? రివైజింగ్ కమిటీ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు మేము అపీల్ చేసుకున్నాం కొన్ని పాయింట్స్ మీద. కొన్ని తగ్గించారు. ఓకే, కొన్ని తగ్గించారు, బట్ అవన్నీ మళ్ళీ చేయాల్సి వచ్చింది. మేజర్ వర్క్స్ అయితే వాళ్ళు కూడా ఈ నేమ్స్ మాత్రం ఫిక్టీషియస్ నేమ్స్ పెట్టుకోవాల్సిందే. అమరావతి అంటే వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అసలు సినిమా చూసినప్పుడు? వాళ్ళ జడ్జిమెంట్ అయితే ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు అన్నారు ఏంటంటే ఈ సినిమా పొలిటికల్ సినిమా అన్నారు. మీకు అనిపించిందా పొలిటికల్ సినిమా లాగా? నేను తీసింది రైతుల కోసం. ఓకే అనేసరికి వాళ్ళు దాంట్లో కన్విన్స్ అయ్యారు. కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. అవన్నీ వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ లా ప్రకారం వాళ్ళు చేశారు. అదేనండి. సో మీరు మామూలుగా అయితే ఒక వ్యాపారవేత్త, కావాలనుకుంటే లాభాలు ఆర్జించి పెట్టే ఒక కమర్షియల్ యాంగిల్లో కమర్షియల్ సినిమాని మీరు తీయచ్చు. కానీ అంటే ఇలాంటి సినిమా తీస్తే రేపు పొద్దున ఏ రకమైన ప్రాబ్లమ్స్ అనే రావచ్చు. మనకు తెలుసు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు అవతల పక్షాన్ని ఎలాంటి
ఇబ్బందులు పెడుతున్నారు ఏంటి అనేది అందరూ చూస్తున్నటువంటి విషయం. సో మీకు అలాంటి థ్రెట్ ఒకటి ఉంటుంది ఫ్యూచర్లో అనేది ఎప్పుడు అనిపించలేదా మీకు ఇలాంటి సినిమా తీయటం వల్ల? ఒకటండి, డబ్బు కోసం నేను అన్ని పనులు చేయను. అది నీతివంతమైంది, ఎథికల్గా ఉన్నాయి అయితేనే చేస్తాను. నా వ్యాపారంలో కూడా చాలా ట్రాన్స్పరెన్సీ, చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే. అంతా మాదంతా ఇట్స్ అన్ ఆన్లైన్ బిజినెస్, ఎక్కువ సాఫ్ట్వేర్ బిజినెస్. దీంట్లో ఏదొచ్చినా వైట్ అమౌంట్, వైట్ ఇది శుభ్రంగా ట్యాక్స్ కడతాం, హాయిగా నిద్రపోతాం. సో నో హ్యాంకీ ప్యాంకీ బిజినెస్లో ఏమీ ఉండవు. రెండోది వాళ్ళ నుంచి థ్రెట్స్ ఏముంటాయి, ఇలాంటి డబ్బులు అంటే ఒకటి ముందు డబ్బు గురించి అయితే, డబ్బు సంపాదించే లక్ష్యంగా అయితే ఈ సినిమా తీయలేదు. ఓకే. ఉన్నదాంతో సంతృప్తిగా ఎంతవరకు కామన్ మ్యాన్స్, మామూలు అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ నేను లీడ్ చేస్తాను. ఓకే. దానికి ఎంత చాలో అంతకు సంతృప్తి నాకు ఉంది. అదే. ఇంకో రెండోది, సమాజానికి ఉపయోగపడే సినిమా తీయాలనుకున్నాను. అది ఎవరిలో బాధపడతారో వాళ్ళని మెచ్చుకోవటానికి నేను తీయని సినిమా. నాకు నచ్చింది, నలుగురికి ఉపయోగపడాలి అనే విధంగా సినిమా తీశాను. ఎవరికో నచ్చలేదు, సరే వాళ్ళ చేతనైంది వాళ్ళు చేసుకుంటారు. బెదిరిస్తారా, చంపుతారా, దేనికైనా సిద్ధమే. మీకు ఎవరు ఈ సినిమా తీసేటప్పుడు తెలియకుండా ఉండదు కదా, అంటే మీ స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ సినిమా తీస్తున్నావు అనేది ఎవరు మిమ్మల్ని కొంతమంది అన్నారు. దానికి సమాధానం నేను చెప్పే రీతిలో నేను చెప్పాను. నేను ఒక చాలా మంది ఉన్నారు కదా, సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది ఆడపిల్లలు కళ్ళంటే నీళ్లు పెట్టుకుని వాళ్ళని రోడ్డు మీద పడేసి తన్ని, వాళ్ళ బట్టలు లాగేసి, గర్భిణీ స్త్రీలను కూడా అక్కడికి వెళ్ళి స్టోరీలు వింటే మన హృదయం ద్రవిస్తుంది. అటువంటి కన్నీటి గాథలు, మామూలు గాథలు కాదు. బూతులు తిట్టి వాళ్ళని జైల్లో వేసి కొట్టి ఎన్ని కేసులు పెట్టారు. అసలు గడప దాటి రాని ఆడపిల్లలను కూడా ఇవాళ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు రాష్ట్రం కోసం భూములు ఇవ్వటం. వాళ్ళు ఏమన్నా ఎవరికి ఇచ్చారు భూములు? రాజధాని కోసం. రాజధాని ఎవరిది? రాష్ట్రం కోసం. రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు హైదరాబాద్ తలదన్నే ఒక నగరాన్ని నిర్మించాలి, మేము నిర్మిస్తాము అని అప్పటి చీఫ్ మినిస్టర్ గారి మాట నమ్మి, ఆయన మీద నమ్మకంతో వీళ్ళందరూ ముందుకొచ్చి ఇచ్చారు. ఆయన చూపించిన ప్రణాళిక, ఆయన ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేశాడు కాబట్టి అక్కడ కూడా డెవలప్ చేయగలరని ఒక నమ్మకంతో ఇచ్చారు. పోనీ ఆ నమ్మకాన్ని నీకు చేత కాదు, నువ్వు కట్టలేవు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇవన్నీ పక్కన పెడితే పోనీ రైతులను ఎందుకు కష్టపడతాను? నేను కట్టను, నేను కొత్త నగరం ఏది నేను నిర్మించే స్థాయి సామర్థ్యం నాకు లేదు, నేను కట్టలేను కాబట్టి ఇది వదిలేసేయండి, ఇంకొక నగరంలోనే నేను నడుపుకుంటాను అన్న అనుకో, ఈ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలిగా. వాళ్ళు నష్టపోయింది ఏంటి? వాళ్ళని తిట్టిస్తావా, కొట్టిస్తావా? ఇది తప్పు కదా. దట్ ఈజ్ మై కంటెన్షన్. అంతేగాని ఒక పార్టీనో ఇంకో పార్టీనో కాదు. అట్లాంటి నేను ఏ పార్టీ కాదు, నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను గత ఎన్నికల్లో. ఒక రకంగా చెప్పాలంటే నేను పోటీ చేయటం మూలంగానే ఆయనకు ఒక ఎమ్మెల్యే వచ్చింది. ఇలాంటి సినిమాలు చేయాలంటే మీలో ఆ గడ్స ఉండటం ఒకటి, మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. సో హిమబిందు గారి నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఎలాంటిది? ఆమె భయపడ్డారా ఈ సినిమా మీరు చేస్తున్నారంటే? ఏం కాదు, కానీ ఇప్పుడు జనరల్గా లేడీస్కి అనేసరికి మనకుండేటువంటి అంత ధైర్యం ఉండదు కాస్త. కానీ అలా అంటే నన్ను పూర్తిగా సమర్థిస్తుంది తను, నేను చేసే ఏ విషయంలోనైనా సరే. తను కూడా ఈ మధ్య కూడా ఎక్కడికో ఎవరికో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే సంభాషణ వచ్చినప్పుడు ఎందుకు చేశారు ఇంత రిస్క్ అని అడిగితే, ఓకే నేనేం మాట్లాడాలా అని ఆలోచించుకునే టైం లోపల తనే అంది, అందరం తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు అందరం సైలెంట్గా ఉంటే ఎలాగో, ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా, అది మేము చేసాం, కష్టం నష్టం వచ్చుకుంటానికి మేము సిద్ధం అని. ఓకే. సో తను కూడా అట్లా క్లారిటీగా ఉండి సో మీకు సపోర్ట్ చేశారు ఈ విషయంలో. మొదటైతే కొంచెం సందేహించుంటారు, ఎట్లా ఉంటుందో. సందేహం అదేం లేదు, ఓకే నేను చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ అన్నాను, మీ ఇష్టం, ఓకే గో హెడ్ అన్నారు, అంతే. ఆ సపోర్ట్ ఎప్పుడు ఉంది. పైగా మీరు ఎక్కడైతే ఈ కథాంశం ఏ ప్రాంతానికి సంబంధించిందో
ఆ రియల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేశారు. అవును. సో అక్కడి నుంచి ప్రజలు కూడా మీకు బాగా సపోర్ట్ చేశారని, వాళ్ళే వచ్చి, అంటే ఎవరో యాక్టర్లో కాకుండా ఎవరైతే బాధితులు ఉండారో, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళే వచ్చి షూటింగ్లో పాల్గొనడం అనేది, వాళ్ళు పనులు చేసుకుంటాం ఒక పక్క. ఇప్పుడు మీకు ఆర్టిస్టులు మెయిన్గా చూసుకున్నట్టయితే కొద్ది మంది తప్పించి ఒక 6-7 ఉంటారేమో. అవును, అంటే మనకు తెలిసిన పేర్లు కానీ తెలిసిన ముఖాలు. అవును, వాళ్ళ ఆర్టిస్ట్. మిగిలిన వాళ్ళంతా రైతులే. పాపం పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళకి వంట చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించేవాళ్ళు, ఇలా పంపించి రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. ఎక్కువ మంది ఆడవాళ్ళు. మార్చ్, ఏప్రిల్, మే లాంటి మంచి ఎండల్లో వాళ్ళు షూటింగ్లో పాల్గొనేవాళ్ళు. ఏమి ఇండోర్ షూట్స్ కాదు, అన్నీ కూడా రోడ్ల మీద, శిబిరాలు, 80% అవుట్డోర్లోనే. మండు టెండ, అక్కడ ఉండటానికి ఏమి ఇవి కూడా ఉండేవి కాదు. అలా టెంట్ల కిందకి వెళ్ళిపోయి ఒక మంచినీళ్ళ బాటిల్ పట్టుకుని ఇలా అసలు పూర్తి సహకారం. మహిళా మండలందరికీ చేతులు ఎత్తి నమస్కరించాలి. వాళ్ళు అదే గొప్ప మనసుతోటి చేయడానికి ముందుకు వచ్చి, అంటే బాధింపబడ్డారు, బాధపడ్డారు వాళ్ళు బాధ్యతలు కాబట్టి వాళ్ళలో ఆ కసి ఉంది. ఇప్పుడు గడప దాటి బయటికి రాని స్త్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మీడియా ముందుకు వచ్చి అంత ధైర్యంగా మాట్లాడుతుంది. నేను ఆశ్చర్యపోయిన వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ చూస్తే. నేను పల్లెటూరు నుంచి వచ్చేవాడిని. పల్లెటూరులో ఆడాళ్ళు ఎలా ఉంటారు, బయటకు వచ్చి నలుగురిలో మాట్లాడగలుగుతారా లేదా? ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. మన పిల్లలు ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చినా కూడా వాళ్ళు భయపడుతుంటారు. ఇప్పుడు కెమెరా ఫేస్ చేయాలంటే మీరు ఫేస్ చేస్తుంటారు. ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించి ఉంటుంది? నేనే కెమెరా ముందుకి వెళ్ళమన్నా రాసే జర్నలిస్ట్ గానీ కెమెరా ముందుకు వచ్చే. అవును, నేనే. సో మీరు మీ వల్లే నేను ఇవన్నీ మొదలు పెట్టాను అంటే నాలో ఈ కోణం ఉంటుందని నాకే తెలియదు అప్పుడు దాకా. మొదట్లో భయపడ్డావు కదా. అవును, ఇలాగే సందేహించాను. నువ్వు జర్నలిస్ట్గా ఉండి కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి కొంచెం కెమెరా ఫియర్ ఇది ఉండేది ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే కెమెరా ఫియర్ ఎవరికీ లేదు. నేను అడిగాను, ఏంటమ్మా మీరు అందరూ ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత ఇదిగా ఎలా డెవలప్ అయ్యారని చెప్పారని. కష్టాలు నేర్పిన పాఠాలు మాకు. మాలో కసి పెంచింది ఇది. ఆ భయం పోయింది. ప్లస్ ఒక దుర్మార్గాన్ని ఎదుర్కోవాలనుకుంటే తప్పదు, మేము బయటికి రావాల్సిన, గడప దాటి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు రావాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిప్పుతున్నారు మమ్మల్ని. అది పరిస్థితి. సో ఈ సినిమా చేయడానికి మీరు మొదట ఏదైతే ఒక బడ్జెట్ అనుకుంటారు కదా, దానికి ఎంత పెరిగి ఉండొచ్చు? చెప్పాను కదా ఇందాక, సినిమాలో అన్ని ఫిక్టిషియస్ నేమ్స్ పెట్టాల్సి వచ్చింది. డబ్బింగ్ అంతా డబుల్ అయిపోయింది. సో రిలీజ్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి? ఈ సినిమా ద్వారా మీరు ఏం సంపాదించారంటే ఏం చెప్తారు? ఒక మంచి పేరు సంపాదించాను. రైతుల పక్షాన్ని నిలబడ్డాను, ఒక సంతృప్తి వచ్చింది నాకు. ఇప్పుడు వాళ్ళు పడ్డ కష్టానికి నా వంతు సహాయంగా, వీళ్ళు పడే కష్టం నలుగురికి ఎంత కష్టపెట్టారు వీళ్ళని, వాళ్ళు చేసిన కుట్ర వెనుకున్నటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకురావటానికి, బయట ప్రపంచానికి తెలియజేయటానికి నా సినిమా ఉపయోగపడుతుందని నేను భావించాను. అది జరిగింది. సినిమా ఈరోజు ఇలా రావటానికి, తెర మీద ఇలా రావటానికి, సో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది రావటానికి ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? క్రెడిట్ మొత్తం టీం కండి. ఇప్పుడు మా డైరెక్టర్ భాను కానీ, డైలాగ్ రైటర్ అనిల్ కానీ, లిరిక్స్ రాసిన వాళ్ళు సుద్దాల అశోక్ తేజ్ కానీ, రాంబాబు గారు, గురుచరణ్ గారు కానీ, మళ్ళీ మా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ కానీ, యాక్టర్స్ కానీ, రమేష్ సినిమాటోగ్రాఫర్ రమేష్, మళ్ళీ మా ఎడిటర్స్ కానీ, కోటగిరి గారు, ఆయన టీం రాంబాబు, అయ్యప్ప, వీళ్ళు కానీ, ఇలా అందరూ ఒకళ్ళేంటి మా ఎడిటోరియల్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్క పిల్లాడు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో ఫైనల్ అవుట్పుట్ మీరే చెప్పాలి, ఎలా ఉందో మార్కెట్లో ఫీడ్బ్యాక్. నేను ఆల్రెడీ నాదైతే నా రివ్యూ చెప్పేశాను, నేను మీరు చూసే ఉంటారు. చూశాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఫోన్ చేసినా సరే ఈ సినిమా బాగోలేదు, బోర్ కొట్టింది అనే మాట ఎక్కడా రావట్లేదు. కదిలిచ్చారు మమ్మల్ని, కళ్ళంటే నీళ్లు పెట్టించారు. అంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ తీసుకురాగలిగాం. అది అంటే రైతు పడ్డ కష్టానికి ఇది ఆ ఎమోషన్ సామాన్య ప్రేక్షకుడికి చూపించగలిగాను. నేను చాలామంది థియేటర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పారు, ఇది
చాలా పెద్ద హీరోల సినిమాలు కూడా ఉమ్, ఇంటర్వెల్ ఎప్పుడవుతుందా, ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చే టైం కల్లా బయటికి వెళ్దామా అన్న ఆలోచనలో ఉంటారు. అదే. బయటికి వెళ్ళిన వాళ్ళు వెనక్కు రావటం కూడా స్టార్ట్ అయిన కొంతసేపటికి కానీ రారు. ఉమ్, కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళారు, వెంటనే వచ్చి మళ్ళీ కూర్చున్నారు. అదే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ start. వాడు ఏం నేను ఒక చూపిస్తాడు? ఉదాహరణ చెప్తాను. గుంటూరులో ఒక థియేటర్లో నేను మా ఫస్ట్ షోలో ఓకే. ఒక లాస్ట్ 15 నిమిషాల ముందు ఆగిపోయింది సినిమా. ఉమ్, సో అందరూ అంటే క్లైమాక్స్. క్లైమాక్స్ రాకోకుండా ఆగిపోయింది. ఓకే, ప్రీ క్లైమాక్స్. సినిమా హాల్ హౌస్ఫుల్ గుంటూరులో. హాలీవుడ్ ఏదో ఉంది థియేటర్ పేరు. ఓకే. ఆగిపోయేసరికి వాళ్ళందరూ ఏదో కుట్ర జరిగింది, దీంట్లో క్లైమాక్స్లో ఉన్న ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి, ఈ ఆపేశారు అని చెప్పి గొడవకు దిగారు. ఓకే. 2 గంటల పాటు హాల్లో ఉన్న ఏ వ్యక్తి బయటికి జరగల. ఎందుకు అసలు ఆగింది? అది ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగింది. Okay. సర్వర్ ప్రాబ్లం వచ్చి ఆగింది. పాపం వాళ్ళకి తెలియదు. క్యూబ్ వల్ల ఇదేదో అక్కడ ఉన్నట్టు పాలకులు ఏదో కుట్ర పన్నారు, కుట్ర పని అసలు ఇంపార్టెంట్ సీన్లన్నీ ఆపిచ్చేశారు. కావాలని ఆగి అంటే ఈ పాస్ట్ చూపించాం, ఫ్యూచర్ అంతా క్లైమాక్స్కి వచ్చేసరికి వస్తుంది కదా, అవును, ఈ ఫ్యూచర్ అంతా ఆగిపోయింది అని చెప్పి అందరూ క్లిప్స్ సర్క్యులేషన్ లో ఉన్నాయి, అవును. చూసారు. అది పెద్ద స్క్రీన్ మీద చూడాలని వచ్చారు. 2 గంటల పాటు కదలకుండా ధర్నా చేశారు. ఏదన్నా సినిమాలో ప్రేక్షకుడు అలా చేయటం ఉందా? అవును. సో దట్ ఈస్ ది అటాచ్మెంట్ ఐ కుడ్ బ్రింగ్. అదే. దాంతో నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. అసలు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే ఇది అసలు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతుందా, రిలీజ్ చేస్తారా అనే టాక్ అయితే వినిపించింది. సో మీరు అనుకోలేదా ఇది అసలు రిలీజ్ చేయగలుగుతామా లేదా ఏపీలో అని చెప్పేసి? అలాంటి సందేహం ఎప్పుడైనా ఏ కలిగిందా? నమ్మకంతో అయితే సినిమా తీశానో అదే నమ్మకంతో రిలీజ్ చేసాం. దాంతోనే ముందుకు వెళ్ళాం. ఎక్కడా ధైర్యం పిరిగితనం అనేది నాకు ఎక్కడా లేదు ఆ విషయంలో మాత్రం. అలాగే సాగిపోయింది. మీకేమైనా కాల్స్ రావటం కానీ, ఈ సినిమా ఎందుకు నేనంటే- తీశారు ఏంటి అంటే ఎవరన్నా బెదిరించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, జరిగినాయి అసలు? నన్ను అయితే డైరెక్ట్గా ఇప్పటివరకు ఎవరో బెదిరించలేదు. ఉమ్, సో నేను మొండివాడిని అని తెలిసి ఉంటుందేమో ప్రాబ్లీ. లేదా నేను కొన్ని కొత్త నంబర్స్ ఎత్తట్లేదు. Okay. ఎందుకంటే ఈ న్యూసెన్స్ ఉంటుంది. ఫేస్బుక్లోనే ఆడపిల్లలనే తిట్టిన సన్నాసులు ఉన్నటువంటి సంస్కారం ఉన్నటువంటి వెధవులకి ఉమ్, నన్ను తిడటానికి ఏమి పెద్ద లెక్క వాళ్ళకి. అదే. సో ఉండొచ్చు కాబట్టి నేను కొత్త నంబర్లు ఎత్తనుగా అదే. ఎత్తట్లేదు. కాదు మా డైరెక్టర్నే ఒకళ్ళిద్దరు కొంచెం హెచ్చరించారు, ఇండస్ట్రీ వాళ్ళే. ఓకే, ఇండస్ట్రీ వాళ్ళే హెచ్చరించారా? ఇండస్ట్రీ వాళ్ళే హెచ్చరించారు. సార్, సినిమా రిలీజ్ అయిపోయింది. సో మీరు ఈ సినిమా నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, అంటే ఎక్కువ మందికి రీచ్ కావటం అది మీ లక్ష్యం. నాకు తెలిసినంత వరకు ఇది ఎంతమందికి రీచ్ అయితే వాళ్ళ యొక్క కష్టాలు, అమరావతి రైతుల కష్టాలు, మీ యొక్క ఈ సినిమా తీసిన లక్ష్యం అనేది నెరవేరుతుంది. అవునండి. సో ఈ సినిమా తర్వాత ఏంటి, మీరు ఇలాంటి సినిమాతోటి మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వేరే సినిమా తీస్తే ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారేమో, కానీ ఈ సినిమాతోటి నిర్మాతగా మీరు లైమ్లైట్లోకి వచ్చారు. మీరు అంతకుముందు ఒక వ్యాపారవేత్తగానే ఉన్నారు, బట్ ఈ సినిమాతోటి నలుగురికి ఒక పాపులర్ ఫిగర్ కూడా అయ్యారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ కూడా మీకు వచ్చింది ఇండస్ట్రీలో. సో దీని తర్వాత ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే ఈ సినిమాలు, ఈ తరహా సినిమాలతోనే ముందుకు వెళతారా, లేకపోతే వేరే ఏమైనా ప్లాన్స్ ఉండేవా మీకు? ఏదైనా సరే కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలే వేస్తాను. ఓకే. గతంలో మీరు చూసుంటారు, మనోజ్ కుమార్ అని హిందీలో ఒక అవును, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, దేశభక్తి సినిమాలు చేశాడు. అవును, హీ వాజ్ మై ఫేవరెట్ హీరో. క్రాంతి అనే సినిమా, క్రాంతి నాకు చాలా ఇష్టమైన సినిమా. Yes, క్రాంతి. yes. చేస్తే అటువంటి సినిమాలే చేయాలి అనేది నా లక్ష్యం. అవునా? ఓకే, నా లక్ష్యం. సమాజానికి ఉపయోగపడే సినిమాలే చేస్తా, ఏ సినిమా చేసినా కానీ. అంటే ఆయన అంటే దేశభక్తి సినిమాలు, దేశభక్తి సినిమాలు చేశాడు. నేను కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుని, సోషల్ ఇష్యూస్ తీసుకుని దాని మీదే సినిమా చేస్తాను. ఓకే. సో అట్లాంటి ఏమన్నా ఆలోచన పెట్టుకున్నారా? ఉన్నాయండి, ఉన్నాయి. ఓకే. ఈ ఒక్క సినిమాతో కాదు, దీన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాలి. కాంటెంపరీ ఇష్యూస్ ఏమొచ్చినా సరే ఆ ఇష్యూని టేకప్ చేసి దాని మీద చేయాలనేది నా కోరిక. ఇప్పుడు రాజధాని ఫైల్స్ సంబంధించి మీకు అంటే సమస్యలన్నీ కూడా ఇక సమస్యపోయినట్లు అనుకుంటున్నారా? అంటే రిలీజ్కి సంబంధించినవి అన్నీ కూడా రిలీజ్ సమస్యలు ఇవి. అంటే ఇందాక కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి. కొన్ని థియేటర్స్లో స్క్రీనింగ్ అవ్వకోకుండా అధికారులను వాడి, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని వాడి ఇంకా స్క్రీనింగ్ చేయనివ్వకోకుండా థియేటర్స్ ఓనర్స్ని బెదిరిస్తున్నారు అని చెప్పి. ఓకే. సో ఈ సమస్యలు ఉంటాయి. బట్ ఏదైనా కానీ రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఇటువంటి కంటెంట్ ఉంది అనేది వాళ్ళు థియేటర్స్ ఆపుతారేమో. ఇప్పుడు ఇల్లీగల్ డౌన్లోడ్స్ చాలా అయిపోతున్నాయి.
పైరసీ సైట్లో అక్కడో ఇక్కడో ప్రతి ఒక్కడు వచ్చేస్తాను సినిమా ఆపారు, సినిమాలో ఉన్న ఏ బిట్ల కోసం వాళ్ళు ఆపారు, ఆ బిట్లన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో అవుతుంది. నేను చూస్తాను ట్విట్టర్లో చాలా వచ్చేసినాయి ఇప్పటికే. ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ నిండిపోయినాయి. ఈ నా ఇదేంటంటే ఒకటి చూస్తే లాస్ట్ 10-15 డేస్లో ఓన్లీ సోషల్ మీడియాలో మేజర్ పర్సంటేజ్ ఈజ్ ఆక్యుపైడ్ బై రాజధాని ఫైల్స్. సో మై ఆబ్జెక్టివ్ ఇస్ మెట్. అదే మీ ఏదైతే పర్పస్ ఉందో అది వెళ్తూ ఉంది. ఎస్, ఆ పర్పస్ మ్యాచ్ అయిపోయింది. ఇండస్ట్రీలో మీకు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉండారా? వాళ్ళ నుంచి ఏమన్నా? కొద్దిమంది చూశారు, ఓకే, అప్రిషియేట్ చేశారు. ఓకే. కొంతమంది భయపడి ఇంకా అప్రిషియేట్ చేయలేదు, కొంతమంది భయపడి చూడలేదు. ఓకే, ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ట్రైలర్ చూసి అమ్మో నేను ట్రైలర్ చూసాను చెప్పొద్దు అన్నాడు. సో ట్రైలర్ చూసినట్టే చెప్పొద్దు. సో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంత భయపడి బతుకోవడం బతికేనా అనిపించింది నాకు. అదే కొంచెం మనిషిగా బతికితే, ధైర్యంగా బతికితే బాగుంటుంది. బతికినంత కాలం భయపడకుండా బతికి సార్. చాలా సంతోషం సార్. రాజధాని ఫైల్స్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చాలా వివరంగా తెలియజేసినందుకు. మీ సినిమా మీరు అనుకున్నట్టు ఆ పర్పస్ ఏదైతే ఉందో ఎక్కువ మందికి రీచ్ కావటం అనేది, అందరికీ అక్కడ సమస్య, ఆ రైతుల బాధలు వాళ్ళ వ్యతలు తెలియాలి. సో అది ఆ లక్ష్యం మీరు ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి.